మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయదైన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యముగుచున్నది. పౌలు మరి గలతీలో ఉండే సంఘము అంటే సువార్త విషయంలో భిన్నమైన సువార్తల తట్టు వారు తిరిగిపోవుట అంటే ప్రభువుని కాక, ప్రభు యొక్క మాటలను కాక, అపవాది యొక్క మాటలకు, అపవాది యొక్క ఆలోచనలకు, దేవుని చిత్తము కాని దాని వైపు వారు మరల్చబడుతున్న సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే క్రీస్తు యేసు యొక్క ప్రేమను, ఆయన జనన మరణ పునరుత్థానాలను కాక అనేకమైన ఇతర విషయాలను చూపిస్తూ బోధిస్తూ విశ్వాసం నుండి తొలగిపోయజేసే మరి బోధలను బట్టి, వ్యక్తులను బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి పౌలు గుర్తు చేశాడు. అందుకని ఇక్కడ అంటాడు, భిన్నమైన సువార్త తట్టు మీరు తిరిగిపోకుడి అంటున్నాడు. అంటే ఏది సత్యమో, ఏది జీవమైనదో దాన్ని ఎరిగి తెలుసుకుని ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టారో ఆ ప్రభువును బట్టి మీరు వాక్యానుసారంగా జీవించండి అనే విషయాలను చెప్తూ క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి అంటున్నాడు. అంటే క్రీస్తు మిమ్మల్ని పిలిచిన విధానాన్ని, ఆయన ప్రేమను కాదని మీరేమవుతున్నారంటున్నాడు, భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం మోగుచున్నది అంటున్నాడు. భిన్నమైన అంటే దేవుని మాటలను కాక అబద్ధ మాటలను బట్టి, అబద్ధ బోధకులను బట్టి, ప్రవక్తలను బట్టి మరి వారు కూడా క్రీస్తుని ప్రకటించువారై ఉన్నారు, కానీ మరి యేసు ప్రభువుని వారు అంగీకరించని వారు ఉన్నారు. కాబట్టి మీరు అటువంటి ఆలోచనల వైపు మీ హృదయాలను ఎందుకు నడిపింపజేసుకుంటున్నారు? మరి విభిన్నమైన వాటిని అందుకని ఇక్కడ భిన్నమైన సువార్త తట్టు మీరు ఎంతగా త్వరగా తిరుగుతూ చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది అంటున్నాడు. అంటే వారు ఏమవుతున్నారంటే మోసపోతున్నారు. క్రీస్తుని ఎరగక, క్రీస్తుని తెలియక, క్రీస్తు ప్రేమను మరి ఎరిగిన వారు ఉండి మరి నేడు వారు మరి మరణములో, చీకటిలో, పాపములో పడిపోతున్న సందర్భాన్ని పౌలు గుర్తు చేసి, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు అంటున్నాడు. అంటే అది వేరే సువార్త కాదు కానీ క్రీస్తునే బోధిస్తున్నారు, కానీ వారు క్రీస్తును అంగీకరించని వారు. అంటే పునరుత్థానము లేదండి సద్దుకాయలు వంటి మనస్సు కలిగిన వారనే ఉద్దేశాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అంటే క్రీస్తు మరణం తర్వాత ఆయన తిరిగి లేచాడని వారు అంగీకరించరు, కాబట్టి వారు చెప్పే అబద్ధ మాటలను బట్టి ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ ఇక్కడ అంటున్నాడు, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి అంటున్నాడు. అంటే క్రీస్తు మాటలను కాక, క్రీస్తు ఉపదేశాలను కాక, ఆయన ప్రేమను కాక ఏం చేద్దంట, మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు అంటున్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని విశ్వాసములో నుండి, ప్రేమలో నుండి, ప్రభు యొక్క కృప నుండి వారు తొలగించువారే ఉన్నారు. వారు చేసిన పనులను బట్టి మీరు ఏమవుతారంటే దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఉన్నది. అంటే ఆత్మానుసారంగా, ఆత్మ ప్రకారముగా దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించండి అనే మాటలను ఇక్కడ గుర్తు చేస్తూ, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల
అతడు శాపగ్రస్తుడగును గాక అంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రభు మాటని కాకుండా, ప్రభు వాక్యాన్ని కాకుండా, లేఖనానుసారంగా ఉన్నది కాక మరి భిన్నమైన విషయాలు మీరు విన్నప్పుడు దాన్ని మీరు అంగీకరించవద్దు. అంటే ఇక్కడ పౌలు తాను ఎందుకు ఈ మాటను చెప్తున్నాడు? మేము మీకు ప్రకటించిన సువార్త గాక అన్నాడు. అంటే ఇప్పుడు మేము ఏదైతే మీకు చెప్తున్నామో అది కాకుండా, అందులో విషయాలను కాకుండా వేరే ఇతర విషయాలు మాట్లాడే మనుష్యులను బట్టి ఏమంటున్నాడు? మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతను. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు నేను తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో ఇది కాకుండా వేరే చెప్తే మమ్మల్ని కూడా మీరు అంగీకరించొద్దు అంటున్నాడు. ఏమని? మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుగునుగాక అంటున్నాడు. అంటే క్రీస్తుని అంగీకరించని బోధలున్నవి, క్రీస్తు యొక్క ప్రేమను ఏమాత్రమును తమ హృదయాలలో దేవుడు చూపిన కృపను అనుసరించక వారు ఏమై ఉన్నారంటే పాపానికి పాత్రులై ఉన్నారు, వారు అబద్ధ జనకులై ఉన్నారు. అంటే పరలోకము నుండి అంటే అపవాది, అంటే ఎవరైతే పైనుండి త్రోయబడిందో ఆ త్రోయబడిన ఆ యొక్క అపవాది తాను కూడా ప్రభువును గురించి బోధించి మిమ్మలను విశ్వాసంలో నుండి పాపంలోనికి నడిపించే స్థితి ఉంది. కాబట్టి ఇక్కడ అన్నాడు, అందుకన్నాడు ఒకవేళ ఏమంటున్నాడు? పరలోకం నుండి వచ్చి ఒక దూత అయినా మీకు ప్రకటించిన ఎలా అంటే అబద్ధ ప్రవక్త లూసిఫర్ వచ్చి మీకు ఆ విధంగా చెప్పవచ్చు అనే విషయాన్ని చెప్తూ, మేమిది వరకు చెప్పిన ప్రకారం ఎప్పుడునూ మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్తను గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడలా వాడు శాపగ్రస్తుడవును అంటున్నాడు. ఒకవేళ ఇది కాక, దీన్ని కాక, క్రీస్తుని గాక, క్రీస్తు మాటను గాక, క్రీస్తు ఉపదేశాన్ని గాక మరి విభిన్నమైన వాటిని మీకు ఒకవేళ ప్రకటించినా ఆ ప్రకటించేవాడు కూడా శాపగ్రస్తుడు అవుతాడంటే ఏంటి? మరణాన్ని కొని తెచ్చుకునేవారిగా, చీకటిని కొని తెచ్చుకునేవారిగా, దేవుని చిత్తాన్ని గాక మరి అపవాది సంబంధులుగా మీరు ఉండకూడదని గలతీ సంఘానికి పౌలు చెప్తూ, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొనజూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనజూచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదును అంటున్నాడు. అంటే ఎవరి కోసం ఇది? మా సంతోషం కోసమా? మేం గొప్ప అవడం కోసమా? అంటే ఏంటి? తన స్వనీతిని ఆధారం చేసుకొనక క్రీస్తు యొక్క నీతిని మాత్రమే బోధిస్తూ, క్రీస్తు ప్రేమను వ్యక్తపరుస్తూ, క్రీస్తుని గురించి తెలియజేస్తూ, ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క శిలువ యాగం ఏదైతే ఉందో, ఆయన మన కొరకు చిందించిన రక్తం ఏదైతే ఉందో దాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి దేవుని ప్రేమ యందు నిలిచిన వారమై ఉండాలని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అందుకనే ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకునేవాడని చూస్తున్నారు. ఒకవేళ మీ యొక్క అంటే మీ దగ్గర నుంచి నేనేదో మెప్పు పొందాలని మీరు అనుకుంటున్నారా ఏంటి అంటున్నాడు. దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా అంటే ఒకవేళ దేనికోసం నా ప్రయాస, దేనికోసం నా ప్రయత్నం అంటే ప్రభువు యొక్క మాట, ప్రభు యొక్క ఉద్దేశము ఉన్నది ఉన్నట్లుగా బోధించుట. అంటే ఏదైతే తాను రక్షణలోనికి నడిపింపబడ్డాడో, ఎవరైతే ఆయనను మరణములో నుండి, చీకటిలో నుండి ఆయన వెలుగులోనికి తను నడిపించారో, ఆ వెలుగు అయిన ఆ క్రీస్తుని బట్టి తాను ఈ మాటను గుర్తు చెప్తూ ఆయన అంటున్నాడు, నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? అంటే మిమ్మల్ని ఏదో సంతోషపెట్టడం కోసం ఈ మాటలు చెప్తానని మీరు అనుకుంటున్నారా? అంటే ఇన్ని రకాలుగా తను తాను ప్రశ్నించుకుంటూ దేవుని యొక్క ప్రేమను వారికి వ్యక్తపరుస్తూ, నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టవాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదునని. ఒకవేళ మిమ్మల్ని సంతోషపెట్టాలి అనుకుంటే గనక నేను ప్రభువు బిడ్డని కాదు, ప్రభువు సాక్షిని కాదు. అంటే క్రీస్తే తనలో ఉండి ప్రభువే తన యొక్క చిత్తాన్ని తన పట్ల జరిగించి తన ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలను తెలియపరుస్తున్నాడు. అంటే ఏదైతే భిన్నమైన సువార్త తట్టు మీరు తిరిగిపోతున్నారో ఆ తిరిగిపోయే మనస్సును, ఆ తిరిగిపోయే ఆలోచనను సరిచేసుకుని నిజదేవుడు నిజరక్షకుడైన ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మీరు జీవించండి అంటున్నాడు. కాబట్టి మనము
ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది జీవమైనదో ఎరిగి ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచారో ఆ పునరుత్థానుడైన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనము ఆయన రాజ్య వారసులు కావాలని ఆనాడు పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తూ ఆ పత్రిక ద్వారా నేడు మనలను సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనము ఏది పడితే అది నమ్మక, దేన్ని బట్టి దాన్ని విశ్వసించక, అది దేవుని ప్రేమతో కూడినదా, అది క్రీస్తుని గూర్చినదా, క్రీస్తు యొక్క మాటను గూర్చినదా, ఆయన జీవమును గూర్చినదా అని సరిచేసుకుంటూ ఆత్మానుసారంగా జీవించమని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన అనేకులు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల్లో వచ్చి విశ్వాసులను సహితము మోసపరచు పరిస్థితులు, ప్రదేశాలు, ప్రాంతాల్లో ఉన్న మమ్ములను ప్రభువా విభిన్నమైన బోధల ద్వారా నాయన నీ ప్రేమను కాక మరి విభిన్నమైన అపవాది సంబంధమైన ఆలోచన కలిగిన మనుషులను బట్టి, వ్యక్తులను బట్టి జాగ్రత్త పడమని పౌలు ద్వారా నీవు గలతీ సంఘానికి ఆనాడు హెచ్చరిక చేసి ఉన్నావు. కాబట్టి నాయన నేడు అనేకులు ప్రభువా తమ స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. ఆ విధంగా ఉండకూడదని వారికి మీరు తెలియచేయండి. వారితో మీరు మాట్లాడండి. అటువంటి మనుష్యులను మార్చి మారు మనసు దయచేయండి. ప్రభువా నీ కొరకు ప్రత్యేకింపబడ్డవారై నీవు మా కొరకు ఏదైతేనైనా శ్రమను అనుభవించి మరణం పొంది తిరిగి లేచిన విధానం ఏదైతే ఉందో ప్రభువా, మేము పొందవలసిన గాయములను మీరు పొందినైనా మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి, నిజరక్షకుడు నిజదేవుడు అయిన నిన్ను బట్టి ప్రభువా నీ యందు నిలిచే ఆత్మ కలిగిన వారమే నీతో జీవించుటకు మాకు నీ సహాయం దయచేయండి. బలహీనం తండ్రి బలపరుచునైనా, రోగులం ప్రభువా స్వస్థపరచు తండ్రి. మీ చేతి గాయముల చేతి మాకు స్వస్థతను, ఆరోగ్యము దయచేయండి. ప్రభువా ఏ ఒక్కరూ నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చెరగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని దినపరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై ఉంచండి. ప్రతి ఒక్కరిపై నీ సన్నిధిని ఉంచండి. ఆర్థిక ఇబ్బందులను కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలో నీ సహాయం దయచేయండి. నాయన మరి కేరళ ప్రాంతంలో జరిగిన ఆ విపత్తుని బట్టి ప్రార్థన చేయించున్నాం నాయన. అనేకులు నినాశులైన అనేకులు ప్రభువా మరణించి ఉన్నారు నాయన. అక్కడ వాతావరణాన్ని సరిచేసి బిడ్డలను మీ శాంతిని, సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అయ్యా, అంత్య దినాల అపాయకర దినాల్లో ఉన్న మమ్ములను ప్రభా మరొకసారి నాయన ఈ ఉదయాన్న మీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిక చేసిన దేవా, ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది జీవమో నాయన దాన్ని ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించుటకు మాకు నీ కృప దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిద నాన్నడు మాకు దయచేయం. మేళ్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమెన్.